ఆడపడుచులకు ప్రభుత్వం మరో వరం ప్రకటించింది. మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం ఇప్పటికే పసుపు కుంకుమ కింద భారీ మొత్తంలో నగదు మొత్తాన్ని అందించిన ప్రభుత్వం మరోసారి డ్వాక్రా సంఘాల సభ్యులకు 10,000 ఇచ్చేందుకు నిర్ణయించింది. పాత గ్రూపు సభ్యులకే కాకుండా ఈ మధ్యకాలంలో ఏర్పడిన అన్ని సంఘాలకు, వాటిలోని సభ్యులకు కూడా ఈ నగదు మొత్తాన్ని ఇవ్వనుంది. వచ్చే నెల మొదటి వారంలో ఏకకాలంలో చెక్ల రూపంలో ఈ నగదు అందించి మహిళల మేముల్లో చిరునవ్వులు పూయించనుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ భారీ కానుక వల్ల జిల్లాలో దాదాపు 6,14,000 మంది మహిళలకు మేలు కలుగుతోంది. అంతేకాకుండా ప్రతి సభ్యురాలికి 4,000 విలువ చేసే స్మార్ట్ ఫోన్ కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ప్రభుత్వం ఇంత పెద్ద తరహాలో లబ్ధి చేకూర్చడంతో మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. డ్వాక్రా మహిళల ప్రగతి కోసం సీఎం చంద్రబాబు ఇప్పటికీ ఒక దశ నగదును పంపిణీ చేసేశారు. పెట్టుబడి నిధి, చంద్రన్న చేయూత, పసుపు కుంకుమ కింద 4 విడతల్లో డ్వాక్రా సభ్యులకు చెల్లింపులు చేశారు. తొలి 2 విడతల్లో 3,000 చొప్పున జమ చేయగా మళ్ళీ 2 విడతల్లో మరో 2,000కు సభ్యురాలి ఖాతాలో జమ చేశారు. మొత్తంగా 4 విడతల్లో ప్రతి ఒక్క సభ్యురాలికి 10,000ను వారి ఖాతాల్లో వేశారు. 2014 మార్చి 31 నాటికి ఉన్న గ్రూపులకు, అందులోని సభ్యులకు మాత్రమే ఎన్నికల హామీలో భాగంగా ఈ నగదు అందించారు. అప్పుడు మొత్తం 56,408 గ్రూపుల్లోని దాదాపు 5,70,000 మందికి 570 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. మహిళలకు 10,000 కానుకతో పాటు వారిని మరింతగా ముందుకు నడిపించేందుకు వీలుగా స్మార్ట్ ఫోన్లను కూడా ప్రభుత్వం అందించనుంది. ప్రతి అంశంపైన మహిళలు అవగాహన కలిగి ఉంటే ఉద్దేశంతో 4,000 విలువైన స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధపరుస్తోంది. జిల్లాలోని ప్రతి సభ్యురాలికి ఈ స్మార్ట్ ఫోన్ను అందించి వారి ఆనందాన్ని మరింత రెట్టింపు చేయాలని ప్రభుత్వ యోచన. మొదటి దశలో సభ్యులందరికీ నగదును అందజేసిన ప్రభుత్వం మరోమారు డ్వాక్రా సంఘాల సభ్యులకు భారీ కానుకను అందించేందుకు నిర్ణయించింది. దీంతో డ్వాక్రా సంఘాల సభ్యుల ఆనందం మరింత రెట్టింపు కానుంది. జిల్లాలో ప్రస్తుతం గ్రూపుల సంఖ్య 60,645 దాటింది. ఈ గ్రూపులో పరిధిలో ఇప్పుడు 6,14,000 మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ కూడా 10,000 చొప్పున పసుపు కుంకుమ కింద ప్రభుత్వం కానుకొని ఇవ్వనుంది. మొత్తం 610 కోట్లను ఈ డ్వాక్రా సంఘాల సభ్యులకు చెల్లించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. చంద్రబాబు ఆడవారి కోసం ప్రవేశపెట్టిన పథకాలపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసి పారేయకండి. మీ బలం, మీ గొప్పతనం అదే. కేవలం ఒకే ఒక్క కామెంట్తో, ఒకే ఒక్క లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది. అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి.